జాబ్ క్యాలెండర్ లేదు, స్కీమ్ క్యాలెండరే, స్కాన్ క్యాలెండరే. రేవంత్ బూత్ పిత. కేసీఆర్ను జాతిపిత తెలంగాణ సమాజం పిలుచుకుంటే నీకెందుకు కడుపు నొప్పి? తెలంగాణ సమాజం పిలుస్తలేదు, బీఆర్ఎస్ సమాజం మాత్రమే పిలుస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి హరీష్ రావు. వేదిక అయినా తిట్టడమే ముఖ్యమంత్రి పని. బూతుల సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. మాజీ సీఎంపై ఎందుకు విషం కక్కుతున్నావు? రేవంత్ రెడ్డి భాషపై మేధావులు స్పందించాలి. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ డ్రామా. కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు. ఎస్ఎల్బీసీ కుప్ప కూలింది కాంగ్రెస్ సర్కార్. కుప్ప కూల్చింది కాంగ్రెస్ సర్కారే. రాజన్నపై ఒట్టేసి రుణమాఫీ మాట తప్పిన సీఎం. 24 గంటల ఫ్రీ కరెంటు పేటెంట్ కేసీఆర్దే. ఉచిత విద్యుత్ ఉత్తది చేసిన కాంగ్రెస్ పార్టీనే. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ఎల్పీ లీడర్ డిప్యూటీ లీడర్ హరీష్ రావు పిలుపంట. రేవంత్ అబద్ధాల యాత్ర. బీఆర్ఎస్పై మరోసారి అక్కస్సు వెళ్ళగక్కిన సీఎం. ఇవన్నీ నిధులు ఇచ్చినట్లు చెప్పి అసత్య ప్రచారం. బీఆర్ఎస్ బీజేపీ వీణావాణి బంధమని వ్యాఖ్య. అవి భక్త కవలలను అవమానించారని విమర్శలు వెలువ. హరీష్ రావు ఏమంటా ఉన్నాడు? తెలంగాణను సాధించింది కేసీఆర్ లేని తెలంగాణ ఉన్నదా? ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసిన కేసీఆర్ను తెలంగాణ సమాజం జాతిపితగా పిలుచుకుంటుంది. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు రేవంత్కు ఎందుకంత కడుపు నొప్పి? విషమంతా కక్కిండు, ఎందుకు నోరు పారేసుకుంటున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నేనేమంటా ఉన్నా, జాతిపిత అని తెలంగాణ సమాజం అయితే పిలుస్తలేదు. ఇక బీఆర్ఎస్ పిత అని పిలుచుకుంటే బాగుంటుంది. బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా కేసీఆర్ ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పిత. బీఆర్ఎస్కు పితనే కేసీఆర్, అవునన్నా కాదన్నది వాస్తవం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ పోయి స్కామ్ క్యాలెండర్ వచ్చింది. నిరుడు 12 నెలల్లో 12 కుంభకోణాలతో రికార్డు సృష్టించింది. అటు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్కామ్లు బయట పెడితే స్కీమ్లపై నిలదీస్తే 420 హామీలు అమలైందని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ పనులు చేస్తూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళంటా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి పాలన తప్పించుకోవడానికే తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకుందాం. మరి మీరెందుకు అని చెప్పేసి, ఇది ఏదేమైనప్పటికీ పాలన తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి అనేక హామీలు, దొంగ హామీలు, 420 హామీలు ఇస్తుండు. మరి గతంలో మేము చేసింది గిది అని చెప్పేసి ప్రజల ద్వారా ఎందుకు ఎప్పించుకోలేకపోతూ ఉన్నారు? ప్రజలను ఎందుకు దగ్గర తీసుకోలేకపోతున్నారు? మీరు గతంలో ఏదైతే చేసిర్రో, మీరు గతంలో ప్రజల్ని ఏదైతే మభ్యపెట్టిరో, మీరు గతంలో ప్రజల్ని ఏదైతే ఇబ్బందులు పెట్టిరో, అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. రెండే. ఎవరో ఒకటి ఎక్కువ కాదు, ఎవరో ఒకటి తక్కువ కాదు. దొంగలు అంతా కలిసి మళ్ళీ దొంగ అని చెప్పేసి అంటే ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి బూత్ పిత, కేసీఆర్ బీఆర్ఎస్ పిత, ఏదైనా కానీ తెలంగాణ సమాజం మీద కేసీఆర్ను రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలో నాకు తెలిసి నేనేమంటా ఉన్నా అంటే, కేసీఆర్కు ప్రాణహాని ఉంది. కేసీఆర్ను జాతిపితగానే చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. తప్పిపూచుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దయపట్టారు. తెలంగాణ భవన్లో గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, కేవీ వివేకానంద్, పార్టీ నేతలు సుమిత్ర ఆనంద్, మన్నే గోవర్ధన్ రెడ్డి, బొమ్మెర రామ్మూర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జాతిపిత అన్నందుకు విషం కక్కుతున్నారు. అమెరికా పర్యటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందని హరీష్ రావు విమర్శించారు. రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ సీఎం వాడిన వికృత భాషతో సభ్య సమాజం చిత్కరిస్తుందని, చీకొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన వ్యక్తే రోజుకు దిగజారి ప్రవర్తించడం దారుణమైన విషయమని మండిపడ్డారు. తెలంగాణను సాధించి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసిన కేసీఆర్ ప్రపంచంలో, దేశంలో ఎక్కడ లేని రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది జీవితాల్లో వెలుగు నిలిపింది కేసీఆర్. 40 లక్షల మంది అత్వతలకు నెలకు 2000 పింఛను ఇచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంటు కేసీఆర్. రైతు బీమా పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టింది. 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించింది కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన కేసీఆర్ను ప్రజలు జాతిపిత అని పిలుస్తుంటారు. దీనికి నీకేం కడుపు నొప్పి రేవంత్ రెడ్డి, ఎందుకు నోరు పారేసుకుంటున్నావు? అంతకంటే గట్టిగా పరుష పదజాలంతో బూతులతో సమాధానం చెప్పగలం, కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది అని హరీష్ రావు స్పష్టం చేశారు. మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా, దిగజారేలా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వ్యవహారాలపై మేధావులు స్పందించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. మేధావుల మనం దేశానికి ప్రమాదం అంటారు. ఇవాళ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అరాచక వికృత భాష కారణంగా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. రేవంత్ రెడ్డి తీరుపై మేధావులు ఆలోచించాలి. తెలంగాణ చరిత్రను ఔన్నత్యాన్ని తగ్గిస్తున్న ముఖ్యమంత్రి కుర్చీకి ఉండే గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుందని, దీని గురించి మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందని, రేవంత్ రెడ్డి చరిత్రను చిన్నబుచ్చడం అంటే తెలంగాణ ఆత్మగౌరవంపై చేస్తున్న దాడేనని పరిగణించాల్సి ఉంటుందని హరీష్ రావు హెచ్చరించారు. రేవంత్ ఉద్యమ సమయంలో పాల్గొనలేదు, ప్రజా ప్రయోజనాల్లో పట్టవ రేవంత్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. రేవంత్ సీఎం కావడం మన దౌర్భాగ్యం, దావోస్కు పోయి తెచ్చింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి నిన్ను డైవర్షన్ చేస్తున్నాడు, జాగ్రత్త. సిద్దిపేటకు రా, కాళేశ్వరం నీళ్ళు చూపిస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. రాహుల్ గాంధీని సన్నాసి అంటున్నావా అని చెప్పేసి సరే ఆయన చెప్తుండు. మేధావుల మౌనం దేశానికి ప్రమాదం. అవును, వాస్తవమే. గతంలో కేసీఆర్ను నమ్మి మోసపోయింది మేధావి వర్గం, ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మి మోసపోతుంది మేధావి వర్గం. ఇక మీరు ఇట్లనే మౌనంగా ఉంటే రాష్ట్రాన్ని నమ్ముకుంటారు, ఈ దేశాన్ని నమ్ముకుంటారు. దొంగలు, దోపిడీదారులు మిద్దెలు ఎక్కుతూ ఉంటే, వాళ్ళ మిద్దెలు పెరుగుతూ ఉంటే తెలంగాణ గద్దెల్లో దొంగలను పెట్టి వాళ్ళ మిద్దెలు పెంచుకోవడం తప్ప మరొకటి లేదు. ఇక మరి దానిపైన మేధావులు కూడా ఆలోచించాలి. వాస్తవమే అది. ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దొంగ పనులను ఖచ్చితంగా బయట పెట్టాలి, లేకపోతే ఇబ్బంది పడుతుంది. మరి మేధావులు ఎందుకు మౌనంగా ఉంటారో అర్థం కావట్లేదు.